బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సిఏ స్కామ్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. హెచ్సిఏ కేసు వివరాలు ఇవ్వాలంటూ సిఐడికి ఈడీ లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, వాంగ్మూలాలు కావాలంటూ ఈడీ సిఐడి నుంచి వివరాలు రాగానే ఈడీ కేసు నమోదు చేయబోతోంది. ఇప్పటికే హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా 5గురిని అరెస్టు చేశారు. హెచ్సిఏ కేసులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది సిఐడి. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా 5గురిని అరెస్టు చేసింది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్. హెచ్సిఏ స్కామ్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. హెచ్సిఏ కేసు వివరాలు ఇవ్వాలంటూ సిఐడికి ఈడీ లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, వాంగ్మూలాలు కావాలంటూ ఈడీ కోరింది. సిఐడి నుంచి వివరాలు రాగానే ఈడీ కేసు నమోదు చేయనుంది. ఇప్పటికే హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా 5గురిని అరెస్టు చేసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, అటు హెచ్సిఏ కేసుకు సంబంధించి కూడా సిఐడికి వివరాలు కోరుతూ ఈడీ లేఖ రాసింది. ఇప్పటికే సిఐడి హెచ్యు అక్రమాల విషయం సంబంధించి కూడా 5గురిని అరెస్ట్ చేసింది. ఇప్పటికే వీరికి 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారణ చేసేందుకు వైపు సిఐడి 10 రోజుల కస్టడీ పిటిషన్ వాళ్ళని విచారించేందుకు కస్టడీ పిటిషన్ నేపథ్యంలో తాజాగా ఈడీ కూడా ఇటు హెచ్సిఏకి సంబంధించిన అక్రమాల విషయంలో సిఐడిని వివరాలు కోరుతూ లేఖ రాయడం ప్రస్తుతానికి సంచలనంగా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే వాస్తవానికి ఈడీ ఇతర అంటే నగదు ఆర్థిక మనీ లాండరింగ్ జరిగినప్పుడు మాత్రమే ఈడీ కేసు దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ హెచ్ఐకి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా మనీ లాండరింగ్ జరగలేదు. కాబట్టి ఎందుకు సిఐడికి ఈడీ లేఖ రాసింది, ప్రస్తుతానికి ఈడీ లేఖకు సిఐడి ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇటు కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ తో పాటు రిమాండ్ రిపోర్టు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇవ్వాలంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఈడీ సిఐడికి లేఖ రాసింది. కాబట్టి ప్రస్తుతం ఈడీ లేఖకి సిఐడి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే 5 నిందితులు కస్టడీలోకి తీసుకొని కూడా చాలా సుదీర్ఘంగా లోతుగా దర్యాప్తు చేసేందుకు సిఐడి సిద్ధమవుతున్న తరుణంలో కూడా ఈడీ లేఖ రాయడం చర్చనీయాంశంగా అన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్, ఇప్పటికే సిఐడి విచారణలో పలు కీలక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగబోతోంది. దానికి సంబంధించి ఇప్పటికే డీటెయిల్స్ కావాలంటూ కూడా సిఐడికి లేఖ రాసింది. ఈడీ విచారణ కోణం ఏ రకంగా ఉండబోతోంది, ఎటువంటి కీలక ఆధారాలు కావచ్చు, కీలక అంశాలు మరింతగా రాబట్టే అవకాశాలు ఉంటాయి? ఈ కేసుకు సంబంధించి కూడా సిఐడి లోతుగా దర్యాప్తు చేస్తుంది. 300 కోట్లకు సంబంధించి కూడా పిసిసి ఇచ్చిన నిధులకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది. వాటికి సంబంధించిన చేతుల వారి కూడా ఆరోపణలకు సంబంధించిన కీలక సమాచారం కూడా ఇప్పటికీ సిఐడి సేకరించింది. కాబట్టి నిధుల బదలాయింపు సంబంధించి, ఎందుకంటే ముందుగా మనీ లాండరింగ్ జరిగిన కూడా ఈడీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏ కారణంతో ఈడీ సిఐడికి సంబంధించి వివరాలను కోరినని కూడా కొంత స్పష్టమైన సమాచారం అవసరం. ప్రస్తుతానికి అయితే సిఐడి ఈ 5గురికి సంబంధించి కూడా కస్టడీలోకి తీసుకుని ఈ రోజు కస్టడీ పిటిషన్ వేసిన సంబంధించిన విచారణ కూడా మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో తాజాగా ఈడీకి సంబంధించిన వివరాలకు సంబంధించి సిఐడి ఏ విధంగా స్పందిస్తుంది ఏంటని చూడాల్సిన. ప్రస్తుతానికి అయితే చాలా కేసులు చూసుకోవచ్చు, మనీ లాండరింగ్ తో పాటు ఇతర అంశాలు ఉన్నప్పుడు మాత్రమే ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే హెచ్సికి సంబంధించిన నిధులకు సంబంధించి ఎక్కడ కూడా మనీ లాండరింగ్ జరగలేదు, చేతులు మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగానే ఈడీ సిఐడి దగ్గర నుంచి కూడా వాళ్ళు వివరాలు సేకరించేందుకు లేఖ రాసినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. కాబట్టి ప్రస్తుతానికి అయితే సిఐడి ఈ కేసుకు సంబంధించి కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంది కస్టడీ పిటిషన్. కాబట్టి వారి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈడీ అడిగిన వివరాలను ఇస్తుందా, లేకపోతే విచారణ పూర్తయిన తర్వాత కూడా తుది వివరాలను ఈడీకి సిఐడి ఇస్తున్నందుకు చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ప్రస్తుతం హెచ్సిఏ వివాదంపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్లేయర్ రిప్రజెంటేటివ్గా రావాలండి. ఏదైనా యూనివర్సిటీస్ ఆడినాడు, లేకుంటే రంజీ ట్రోఫీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ఉన్నాడు, క్వాలిఫైడ్ కోచ్ ఉన్నాడు, సర్టిఫైడ్ కోచ్ ఉన్నాడు అంటే వాళ్ళు రావాలి, వాళ్ళు రిప్రజెంట్ చేయాలి ఓట్ చేయడానికి. ఇక్కడ ఎవరు వస్తున్నారండి ఈ ఇన్స్టిట్యూషన్లో? ఎవరైతే సెక్రటరీ ఎవరైతే పేరు రాసుకుంటారో వాళ్ళే వస్తున్నారు. అంటే 30 ఇన్స్టిట్యూషన్స్ అవి నేను లెక్క చెప్తానండి. 57 డిస్క్వాలిఫైడ్ క్లబ్స్, ఇంకొక 12 క్లబ్స్ ఆల్రెడీ పిటిషన్ పడ్డది డిస్క్వాలిఫికేషన్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద. ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ కూడా అదే ఉంది, అమీర్పేట్ ఖాల్సా క్రికెట్ క్లబ్స్ సంబంధించి. ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే ఉట్టి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందనే ఇప్పుడు 57+12 ఎన్ని 69 క్లబ్స్ అవుతాయి కదా. 21 మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో 8 క్లబ్ల డిస్ప్యూట్ నడుస్తున్నది. 8 పక్క పెడితే 21 13 అవి మీకు ఆల్రెడీ ఎంత అయిపోయినాయి, 82 క్లబ్లు అయినాయి. 82 క్లబ్లు ఆల్రెడీ డిస్క్వాలిఫై. 30 క్లబ్స్ మీకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి.
దాదాపు 112 క్లబ్లు, ఒక 10 జిల్లాల పేరు మీద ఉన్నాయి. మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, చాలా కామన్ క్వశ్చన్ అడుగుతా నేను. హైదరాబాద్ డిస్టిక్ క్రికెట్ క్లబ్ ఉందండి, హైదరాబాద్ డిస్టిక్ క్రికెట్ క్లబ్ ఒకటి ఉంది, వాళ్ళు డిస్టిక్ క్లబ్ కింద పెట్టుకున్నారు. హైదరాబాద్ డిస్టిక్ లోపల 200 క్లబ్లు ఉన్నాయి. మళ్ళీ అట్లనే రంగారెడ్డి ఉంది, మెదక్ ఉంది, కర్ణాటక ఉన్నాయి కదా, ఆదిలాబాద్ అక్కడెక్కడ లేవు. అక్కడేంది ఒకటే ఉమ్మడి జిల్లాగా ఒకటే ఉంటాడు, ఒకటే మనిషి ఉంటాడు, మళ్ళీ టీం ఉండదు, ఆర్గనైజేషన్ ఉండదు, పేర్లు ఉంటాయి, లేవు. వాడు ఎక్కడ ఉంటాడు, ఒకటి మారేడుపల్లిలో ప్రైవేట్ క్యాంప్ నడుపుతూ ఉంటాడు మా మెదకోడు, ఆదిలాబాద్ అది అక్కడ మంచిర్యాలలో ఉంటాడు, ఆదిలాబాద్ సంబంధమే లేదు, ఇక్కడ హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు, మీటింగ్ వస్తాడు పోతాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి తెలంగాణలో ఉన్న క్రికెట్ క్లబ్లు అన్నింటికి కూడా నెల నెల డబ్బులు సంవత్సరానికి ఇస్తారు. అవన్నీ ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, మరి ఎవరికి ఇస్తున్నారు? పేపర్ల మీదనే తినడానికి. మీకు ఇవాళ సిఐడి కంప్లైంట్ ఉంది కదా, మీకు కాపీ వచ్చిందా, రిమైండ్ రిపోర్ట్ వచ్చిందా? రిమైండ్ రిపోర్ట్లో మీకు ఎవిడెన్స్ ఉంది ఏంటంటే మెటీరియల్ పర్చేజ్ చేసినట్టు పేపర్ మీద ఉంటుంది, మెటీరియల్ రాదు, డబ్బులు పోతాయి. మెటీరియల్ రాదు, డబ్బులు ఇంకెవరికో ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అటు స్టోర్ మేనేజర్ది వీళ్ళు ఎవిడెన్స్ తీసుకున్నారు, మెటీరియల్స్ రాలేదు, మరి డబ్బులు పోయినాయి. 1200 రూపాయలు టెస్ట్ బాల్, వాళ్ళ రేట్ 600 రూపాయలు నేను ఇప్పిస్తా, అది 1200 రూపాయలు. జనరల్గా టెస్ట్ క్రికెట్ ఆడేది రంజీ ట్రోఫీ ఆడే బాల్ అనుకోండి, 13,000 రూపాయలు కోట్ చేసింది. 1200 ఎక్కడ, 13,000 ఎక్కడ? 1300 బాల్స్కు 1,03,00,000 అవుతాయా? 1,00,00,000 రూపాయలు బాల్స్కి, 1,00,00,000 రూపాయలు బాల్స్ పెడితే నేను 20 సంవత్సరాలు ఆడిపిస్తాను క్రికెట్. మేము ఇక్కడ ఇద్దరు, మా ట్రెజరర్ జాయింట్ సెక్రటరీ ఉన్నారు, నేను సెక్రటరీ. 11 ఇయర్స్ నుంచి ప్రాక్టికల్గా మేము క్రికెట్ ఆడాం. 2014లో ఫస్ట్ టైం తెలంగాణ గోల్డ్ కప్ చేసినాము. ఏ సంవత్సరం కూడా మన 50 నుంచి 60 లక్షల కంటే ఎక్కువ దాటదు. సంవత్సరం మొత్తం స్టేట్ అంతా క్రికెట్ ఆడిస్తాం. వీళ్ళకి 50 కోట్లు 60 కోట్లు కూడా సరిపోతలేవు. క్రికెట్ ఉండదు, అక్కడ బాల్ ఉండదు, మెటీరియల్ ఉండదు.